దయాకరన్న ఇప్పుడిప్పుడే అణగారిన జాతి నుంచి ఎదుగుతున్నావు. ఎందుకే ఆ నోటి దురద దురల పంచర ఏరినానా? రారా పోరా అవురా ఏందిరా లంజోడుకలు అవడగొడుకు ఒక్కటే తక్కువ ఉన్నట్టున్నది కదా. రాజకీయ పార్టీలు ఆశాంతం ఇక ఒక్కటే తక్కువ ఉంది భాష మాట్లాడు. మిగతా అంతా అక్కడ వీధులలో నల్లకడ మాట్లాడుకుంటారు చూడు, గట్లనే ఉన్నది. ఏం తక్కువ లేదు. నీ మాటలే నీ రాజకీయ భవిష్యత్తుకు సమాధి చేసేటట్టున్నాయి. నీ మాటలే కాంగ్రెస్ పార్టీ మనుగడని ప్రశ్నార్థకం చేసేటట్టున్నాయి. అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు కదా అన్న. అయితే రాముడు మీ చిన్నయ్య నారా, సీత మీ చిన్నమ్మ నారా అని అడుగుతున్నావు. బరాబరి రాముడు మా చిన్నయ్యని, సీత మా చిన్నమ్మని. నీకేమన్నా డౌటా? మరి సోనియా గాంధీ మీ అమ్మనా, రాజీవ్ గాంధీ మీ అయ్యనా? చెప్పు మరి ఒకసారి. ఏదో అన్నట్టుంది, గురువింద గింజ గుద్ద కింద నలిపారు కదట, గట్లున్నది. నీ 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 తప్పులు నీకెట్లా తెలితే, నీ వీపు నీకెట్లా కనిపిస్తాయి? ఇంకోళ్ళు చెప్పాలి కదా. అంటే మన తప్పులు పక్కకు దేవుడేరు కానీ పక్కోని తప్పులను అయితే ఎతుకుతాం అన్నా. ఇప్పుడిప్పుడే ఏదైతే కేసీఆర్ అనే మదగజాన్ని మదపుటి ఏనిగిని వంచి ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినాం. కనీసం 5 ఏళ్ళన్నా కాపాడుకోరా. నీ మాటలు చూస్తే కాపాడేటట్టు కూడా లేవు. ఇంకోడు కూల్చుడు దేవుడేరు. మీకు మీరే కూలిపోయేటట్టున్నారు కదా, మీకు మీరే కూలిపోయేటట్టున్నారు. అయినా సనాతన ధర్మం అంటే, హిందూ మతం అంటే, హిందూ ధర్మం అంటే కొద్దిలైనా నీకు సోయి ఉన్నదా? తెలుసా? అరే నువ్వు క్రిస్టియన్వైతే కా, ముస్లింవైతే కా, నిన్నెవరు అద్దానిలే ఆపలే. నీకు నచ్చకపోతే నీ ఇష్టం అది. ఇలా ఏదైతే దేవుడు ఆది దేవుడు అనుకున్న శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం చేయమంటే అర్జునుడిని ఎందుకు చేయాలని క్వశ్చన్ చేసిండు. అది మా మతం అంటే. ఒకసారి ఖురాన్ని ప్రశ్నించుర్రి, ఒకసారి బైబిల్ని ప్రశ్నించుర్రి. మీ మతమే కదా, ఖురాన్ మీ మతమే, బైబిల్ మీ మతమే. వీళ్ళు వాళ్ళ కోట్ల కోసమే కదా బుజ్జగింపులు చేస్తుండ్రు. హిందువులు ఓట్లేస్తలేరన్న కదా, మీ గుణం తెలిసిందనే ఓట్లేస్తలేరు, ఇందుకే ఓట్లేస్తలేరు. అయినా ఇంకా మీకు బుద్ధి రావట్లేదు. ఏదో అన్నట్టుంది నీ కథ చూస్తే. ఈడగుయ్య కోయిల, ఆడగుయ్య కోయిల, మధ్యమానం అడవులలో మాయమయ్యే కోయిల అన్నట్టు మాయం చేస్తుడే మాయమవుడే ఉన్నట్టున్నది మీ కథ. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మాటలు ఎవరికి రావని కాదు, నీకే వస్తాయి అనుకుంటున్నావు. మాటలు మాకు వస్తాయి. మాటలు అడ్డగోలుగా మాట్లాడతాం, కానీ చదువుకున్నాం, సభ్యత ఉంది, సంస్కారం ఉంది. కాబట్టి సభ్యతతోటి మాట్లాడు. ఇప్పుడు ఇలా 10 ఏళ్ల పరిపాలన బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, 10 ఏళ్ల పరిపాలన వాళ్ళు ఏం చేసిండ్రో వాళ్ళని ప్రశ్నించు. నువ్వు ఈ 100 రోజులలో ఏం చేసినావు, గడిచిన 60 ఏళ్లలో ఏం చేసినావు అనేది నువ్వు చెప్పు, ప్రశ్నించు. అంతే తప్ప కానీ ఇవన్నీ ఇక మేము ఒక్క హిందువులు దొరికిండ్రు మారుతాం. మేము చెప్తున్నాం కదా, మా మతంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, అవన్నీ సరిదిద్దుకుంటాం. ఏళ్ల తరబడి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారుతుంది మా మతం. మారమని ఒకసారి ముస్లింలని, మారమని ఒకసారి క్రిస్టియన్లని. ఎందుకని నోరు మూసుకొని ఓట్లు వేస్తుండ్రనా? అందుకే వాళ్ళని ఏమంటలేరు, బుజ్జగిస్తుండ్రు, కుదరెక్కిస్తుండ్రు. హిందువులు ఏమనరేమో, శాతగానోళ్ళు అనుకుంటున్నావు. వాళ్ళు గీడ పెట్టుకుంటారు, బ్యాలెట్ కాడికి వచ్చిన గీడ పెట్టుకొని గుద్దుతారు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటేనే కేసీఆర్ గుద్దిండ్రు. ఇప్పుడు మీకు కూడా గుద్దే పరిస్థితి తెచ్చుకుంటారు. ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడి చిల్లర చేస్తే మీకు, మీ పార్టీకి, మీ భవిష్యత్తులకి మనుగడ ప్రశ్నార్థకమని హెచ్చరిస్తున్నా.